దేవుడు నిన్ను ఎప్పుడు ఎక్కువ శోధిస్తాడంటే నువ్వు ఉన్నతంగా ఉన్నప్పుడే నిన్ను శోధిస్తాడు. నీకు అన్నీ ఉన్నప్పుడే నిన్ను శోధిస్తాడైనా. ఏమీ లేనప్పుడు శోధించేవాడు అపవాది. నిన్ను దేవుడు ఏమిచ్చాడు, నీకు ఎవరున్నారు, నీకు ఏం మంచి జరుగుతుంది, నీకు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావో, నిన్ను అసలు ఎవరు ఉన్నారా, నీకు ఎవరన్నా దేవుని నమ్ముకున్నావే ఏం మంచి జరిగిందని అపవాది వాడు ఎప్పుడూ నీకున్న కృంగిపోయిన స్థితిని వెనక్కి లాగడానికి చూస్తాడు. అది అపవాది దగ్గర నుంచి వచ్చే శోధనలు. దేవుని దగ్గర నుంచి వచ్చే పరీక్ష ఎటువంటి అంటే నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఉన్నతమైన స్థితిని ఇచ్చి, ఆయన సన్నిధిలో గొప్పగా చేసి, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాన్ని జీవితంలో చేసి అప్పుడు పరీక్ష పెడతాడు ఆయన. ఆ పరీక్షలో గెలిచిన వాడే నిలబడతాడు. పరీక్షలో ఓడిపోయిన వాడు మళ్ళీ తిరిగి యథాస్థానానికి మళ్ళీ తిరిగి వస్తారు. అందుకని మీరు చాలామంది జీవితాల్లో చూస్తారు, ఎంత ఉన్నతంగా వెళ్ళారే వీళ్ళు, అరే ఆ విధంగా పడిపోయారేంటి, ఈ విధంగా బ్రతుకుతున్నారేంటి అని ఎంతోమంది గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. దేవుడు అట్లనే పరీక్ష పెడతాడు. అబ్రహాము గెలిచాడు, మిగతా వాళ్ళు గెలవలేకపోయారు. దేవుడు ఫిలిస్తీయులతో యుద్ధము చేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని గెలిపించాడు. వీళ్ళు అహంకారం అనుకున్నారు, దేవుడు మనల్ని గెలిపిస్తాడే ఎప్పుడు అనుకున్నారు. కానీ ఒక్కడు పాపం చేస్తే ఆ యుద్ధాన్ని ఓడగొట్టాడు యెహోషువ ద్వారా. అర్థమవుతుందా? దేవుని యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయంటే నీకు దేవుడు ఇచ్చి శోధిస్తాడు,